నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ ప్రభుత్వ మెరుగైన పాలనకు వాలంటీర్ వ్యవస్థ ప్రధాన కారణం. ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నాయి బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి. ఈ నెల 22వ తేదీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర సచివాలయ ముట్టడి కార్యక్రమం చేపడుతున్నట్లు తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చిందు సాంబశివుడు తెలిపారు. మంగళవారం పట్టణ మార్చిపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్ చిందు సాంబశివుడు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొంటుందని, 22వ తేదీ విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయం నుండి సచివాలయం ముట్టడికి కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలి వెళ్లడం జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవాడలోని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తరలివచ్చి స్వచ్ఛందంగా ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎల్లుండు 22 ఫిబ్రవరి 24 సంవత్సరంలో మా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున మా అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ శర్మిలారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులందరూ, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులైనటువంటి రఘువీరెడ్డి గారు, అలాగే మరలా రుద్రరాజు గారు, కొప్పుల రాజు గారు, పల్లంరాజు గారు, అలాగే అందరికంటే ముఖ్యంగా చాలా మాజీ ఎంపీ కేపీ రామచంద్రరావు గారు, ఈ అందరి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమం జరగబోతుంది. దానికి మనకు విజయవాడలో దగ్గరగా ఉంటుంది. విజయవాడ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి ఉదయం 9 గంటలకల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, రాజశేఖర రెడ్డి గారి ఫాలోయర్స్ కానీ, అభిమానులు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ అందరూ కూడా ఎవరికి వాళ్ళు విజయవాడ 9 విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వస్తే అక్కడి నుంచి ప్రోగ్రాము వాళ్ళు పెద్ద నాయకులు చెప్పినట్టుగా జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఎవరి మార్గానాలు, ఇప్పుడు ఇక్కడ మనం ఒకళ్ళు ట్రాన్స్పోర్ట్ పెడతాం, తీసుకెళ్తాం అనేది జరగదు. జరిగిన ట్రాన్స్పోర్ట్ కార్లు ఎవరు అడ్డగిస్తారు. కాబట్టి మీరు ఎవరి కాళ్ళు విజయవాడ చేరుకోవాల్సిందిగా ఎల్లుండు అంటే గురువారం 22వ తారీఖు ఉదయం 9 గంటలకల్లా మీకు ఏ రకంగా సాధ్యమైతే ఆ రకంగా. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా వాలంటీర్ వ్యవస్థ పనిచేస్తుందని ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ పేర్కొన్నారు. సోమవారం కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం నందు వాలంటీర్లకు వందనం కార్యక్రమం జరిగింది. 21 నుండి 40 వార్డు వాలంటీర్లకు జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. విధి నిర్వహణలో వాలంటీర్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పారు. అవినీతి రహిత సంక్షేమం అందించడంలో వాలంటీర్ది కీలక పాత్ర అని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థపై ప్రతిపక్షాలు అనేక విధాలుగా ఆరోపణలు చేస్తున్నాయని, ఎవరో ఒకరు ఇద్దరు చేసిన పొరపాట్లను మొత్తం వ్యవస్థపై ఆపాదించడం సరికాదన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమాన్ని ప్రజలకు చేరువ చేయడంలో వాలంటీర్లు ఒక వారధిలాగా పనిచేస్తున్నారని, వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమం పొందిన ప్రతి లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డిని రెండవసారి ముఖ్యమంత్రి చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అదే చిత్తశుద్ధితో వాలంటీర్లు కూడా పనిచేయాలని పేర్కొన్నారు. అనంతరం వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర పురస్కారాలను అందజేశారు. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలని లబ్ధిదారుని ఎంచుకునే దగ్గర నుంచి ఆ లబ్ధిదారుని ఐడెంటిఫై చేసి ఆ లబ్ధిదారికి సంక్షేమం ఇచ్చే వ్యవస్థ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వాలంటరీ వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుందని. కానీ ప్రపంచం ఎప్పుడు గుర్తించిందో తెలుసా? కరోనా టైంలో మీరు చూపించిన తెగువకి ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థ స్తంభించితే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన వాలంటరీ వ్యవస్థ ఎంత అద్భుతంగా ప్రజలకి మెరుగైన ఆరోగ్యాన్ని, ప్రజల కష్టకాలంలో ఉన్నప్పుడు
వారి బతికి బట్ట కడటానికి ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలని బాగా దగ్గరగా తీసుకెళ్లిన వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ. దాంట్లో భాగస్వామ్యులు మీరు. అందుకే ఇంత గొప్ప సేవ చేస్తున్న వాలంటీర్స్కి ప్రతి సంవత్సరం పురస్కారాలను ఇచ్చి ప్రోత్సహించాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకొని ప్రతి సంవత్సరం 3 అవార్డ్స్ని వజ్ర, రత్న, మిత్ర అవార్డ్స్ని ఇచ్చుకుంటా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తాం. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం కూడా ఈ 3 అవార్డ్స్ని మన తెనాలి పట్టణంలో మన 40 వార్డులో సంబంధించి సుమారు 928 మంది వాలంటీర్లు ఉంటే వర్కింగ్ చేస్తున్నది అంటే కొంతమంది బస్సు వెళ్ళిపోయారు. 918 మంది వర్క్ చేస్తూ ఉన్నారు. సో దీంట్లో 879 మందికి సేవా మిత్ర అవార్డ్స్, సేవా రత్న 8 మందికి, సేవా వజ్ర 2 వచ్చిన అందరికీ మీ అందరికీ మీ శాసనసభ్యుడిగా శాల్యూట్ చేస్తా ఉన్నాను. కానీ వాలంటరీ వ్యవస్థలో జాయిన్ అయినాక కొన్ని రోజులకి ఫస్ట్లో అంత యంగ్స్టర్స్ కాబట్టి కొంచెం 1 నెల 2 నెలలు ఆటకాయితనంగా ఉన్నా, ఆ తర్వాత ఒక 6 నెలలకి సిస్టంలోకి వచ్చేసారు. ఆ తర్వాత 8 నెలలకి మీ వర్క్ టాలెంట్ని చూపించారు. ఆ తర్వాత సంవత్సరానికి దీంట్లో ఈ వాలంటరీలో మీరు చేసే ఆ కేర్ టేకింగ్ అంటే ఒక క్లస్టర్కి ఎక్కడైతే నీకు అప్పచెప్పిన ఆ 50 ఇళ్ళ నుంచి 70 ఇళ్లలో నువ్వు కేర్ టేకర్గా ఉన్నావో ఆ కేర్ టేకర్గా నువ్వు సొంతగా నీ అంతటికి నువ్వు నీ జాబ్ సాటిస్ఫాక్షన్. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక, వైస్ చైర్పర్సన్ మాలేపాటి హరిప్రసాద్, అత్తోడు నాగమణి, మాజీ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీం, పలువురు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సేవ రత్నాలు, సేవ వజ్రాలు, అలానే సేవ మిత్ర అనేది మీ అందరికీ లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. అలానే ప్రజలకి అర్హులైన వాళ్ళందరికీ ఈ సేవల్ని అందించారు. నిజానికి ప్రజలకి సేవ చేయాలంటే ఒక అదృష్టం ఉండాలి. ఆ అదృష్టంలో మీరు భాగస్వాములు అయ్యారు. అలానే మేము కూడా ఇలానే మన సేవలు ప్రజలందరికీ అందించాలని రాబోయే మన ఎలక్షన్లో మన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన అయితే పథకాలు అందించారో వివరంగా ప్రజలందరికీ చెప్పాల్సిన అవసరం కూడా మనందరి మీద ఉంది. మంచిగా వర్క్ చేస్తారని కోరుకుంటూ అలానే మన రాబోయే ఎలక్షన్లో మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని అలానే మన లోకల్ శివాన్ని గెలిపియాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జూపూడి ప్రభాకర్ దళిత ద్రోహి అని టీడీపీ ఎస్సీసీఎల్ నాయకులు ఎద్దేవా చేశారు. మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ ఎస్సీ విభాగం నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూపూడి ప్రభాకర్ ని ఎస్సీలు ఎప్పుడో తోసిపుచ్చారని, జగన్ మన్ననల కోసం జాతిని కించపరిచే స్థితికి దిగజారాడని అన్నారు. దళిత జాతికి కళంకం తెచ్చిన జూపూడిని దళితులు అసహించుకుంటున్నారని, టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా చేసింది ఆయనేగా అంటూ ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్య పేరుతో పేద దళిత విద్యార్థులు ఎంతమంది విదేశాలకు వెళ్లి చదువుకున్నారో, ఎంత నిధులు ఇచ్చారో తెలిసి, దళితులకు ఎన్ని పథకాలు ఇచ్చారో కూడా తెలిసి, వాటన్నిటినీ కాలరాసే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక తన పేరును మార్చుకుని ₹1 కూడా దళిత పేద విద్యార్థుల విదేశీ చదువులకు ఇవ్వలేదని, అటువంటి దళిత వ్యతిరేకి పేరు బాబాసాహెబ్ అంబేద్కర్ స్థానంలో పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని నిస్సగ్గుగా బహిరంగంగా చెప్పడం బాబాసాహెబ్ను అవమానించడమేనని తప్పుపడుతూ వెంటనే జూపూడి జాతికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగం ద్వారా ఏదైతే జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొస్తున్నాడో అది కూడా రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భం మనందరికీ తెలుసు. అలాగే జూపూడి ప్రభాకర్కి మేము ఒకటే నినాదిస్తున్నాం. జూపూడి ప్రభాకరు, నువ్వు దళితులకి దళిత దేవుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు లేకపోయినా పర్వాలేదు, జగన్ రెడ్డి పేరు పెట్టుకుంటే ఏమైందని మీరు అన్నటువంటి భాష. ఎందుకంటే రాజ్యాంగం బద్దం ద్వారా నువ్వు ఎస్సీగా మరి రికార్డు ఉంచుకొని ఉండవు, ఎస్సీగా నువ్వే అనేక పదవులు పొందుతున్నావు. కానీ మరి ఎస్సీలుగా
రాజ్యాధికారం ఇచ్చినట్టు రాజ్యాంగం పొందుపరిచినటువంటి రాజ్యాంగ నిర్మాతనే నువ్వు అవమానపరిచి నువ్వు చేస్తున్నటువంటి సంభాషణ ఒక్కసారి ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. కొంతమంది మంత్రుల్ని, కొంతమంది ఎమ్మెల్యేలని, కొంతమంది జబర్దస్తు యాక్టర్లని అడ్డం పెట్టుకుని ఈ సమాజాన్ని బూతులు తిట్టించినటువంటి సందర్భం. కానీ ఈ బూతులు తిట్టిన వాళ్ళకి ఈరోజు ఎక్కడా స్థానం లేకుండా పోయింది. ఆ నమ్మి ఓట్లు వేసిన వాళ్ళకి ఈ సమాజంలో విలువ లేకుండా పోయింది. ఆ నమ్మి వెళ్ళి ఓట్లు అడిగిన వాళ్ళకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఎంపీలకి కూడా ఈరోజు వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేనటువంటి దీనస్థితికి జగన్ తీసుకెళ్ళాడు. దానిలో భాగంగానే కొంతమంది నామినేటెడ్ పదవుల్లో ఉన్నటువంటి దళితులు, ఆ గాలిలో ఆ మోసంలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఈరోజు మాట్లాడుతున్నటువంటి సందర్భం. సిగ్గు ఎగ్గు లేకుండా జోపూడి ప్రభాకర్ అనే ఒక దళిత ద్రోహి అంబేద్కర్ పేరు లేకపోయినా పర్వాలేదు, మాకు డబ్బులుంటే చాలు అంటున్నావంటే నువ్వు ఎప్పుడో వచ్చావు. తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా అధికారాన్ని పొంది వేలాది మందికి నువ్వే లోన్లు ఇచ్చి వారి జీవన విధానాన్ని మెరుగుపరచడానికి నువ్వు ప్రత్యేక స్థానిక షరాబ్ బజార్లో వేయించేసి ఉన్న శ్రీ సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో తొలి రోజు అయిన మంగళవారం స్వామివారిని పెళ్లి కుమారుని చేసి విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం విశ్వక్షేణ పూజ, అంకురార్పణ, ధ్వజారోహణ కార్యక్రమాలు వైఖానస ఆగమ పండితులు ఎన్జిఎల్ రఘురాం, వేదాంతం నాగమారుతి, ఆలయ వంశ పారంపర్యం అర్చకులు రొంపిచెల శ్రీనివాసమూర్తిల ఆధ్వర్యంలో ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ గావించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో అవుతూ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు. 7 రోజుల పాటు జరిగే స్వామివారి ఉత్సవాలలో ప్రతిరోజు విశేష పూజలు, హోమాలు, ఉత్సవ సేవలు ఉంటాయని తెలిపారు. 23వ తేదీన సువత్సల హనుమత్ కళ్యాణం, 24 శ్రీవారి రథోత్సవం జరుగుతుందని పేర్కొన్నారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలన్నారు. నిఖిల్ మన తెనాలి పట్టణంలో షరాబ్ బజార్ నందు వెంచేసి ఉన్నటువంటి సువత్సల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవములు ఈరోజు ప్రారంభమైనవి. పంచాంగ దీక్షతో జరిగే ఈ బ్రహ్మోత్సవంలో 23వ తారీఖున శ్రీ స్వామివారి కళ్యాణోత్సవము, 24వ తారీఖున శ్రీ స్వామివారి దివ్య రథోత్సవం కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నింటి కూడా భక్తులందరూ విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు అంకురార్పణ కార్యక్రమంతో ఈ 5 రోజుల కార్యక్రమానికి నాంది పలకడం జరిగింది. అర్చకులు కిరణ్ కుమార్లు మాట్లాడుతూ పంచాహ్నిక దీక్షతో వైఖానస ఆగమోక్తంగా ఉత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. మాఘశుద్ధ చతుర్దశి రోజున శ్రీ సువత్సల హనుమత్ కళ్యాణం, పౌర్ణమి రోజున శ్రీవారి రథోత్సవం జరుగుతుందని తెలిపారు. అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ దంపతులు, దాతలు గుడివాడ బాలకృష్ణ దంపతులు, మూర్తి వెంకటేశ్వరరావు దంపతులు, ఆలపాటి వీరభద్రరావు దంపతులు, సంకీర్తన బృంద సభ్యులు పాల్గొన్నారు. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని ప్రత్యేక అలంకరణతో, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. యావత్ భారతదేశంలోనే అరుదైన ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి తెనాలిలోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ రోజు నుండి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పాంచానిక దీక్షతో వైఖానస ఆగమోక్తంగా 7 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరుతున్నాం. ఈరోజు సాయంత్రం అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమయ్యే ఉత్సవాల్లో మాఘశుద్ధ చతుర్దశి రోజున శ్రీ సువత్సల హనుమత్ కళ్యాణోత్సవము, పౌర్ణమి రోజున శ్రీవారి రథోత్సవము, అలా మరుసటి రోజున శ్రీచక్ర స్నానం, పూర్ణాహుతి కార్యక్రమాలు, అలాగే చివరి రోజున 26వ తేదీన పుష్పోత్సవంతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. నాయ బ్రాహ్మణులకు సామాజిక గుర్తింపు ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. స్థానిక మారిస్పేటలోని పెండేల వెంకటరావు కళ్యాణ మండపం నందు టీడీపీ నాయ బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం మంగళవారం జరిగింది. కార్యక్రమానికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమాజంలో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా నాయ బ్రాహ్మణులు లేని సమాజం లేదని అన్నారు. వారి యొక్క జీవన విధానాలను మెరుగుపరిచేందుకు, వారికి సమాజంలో గుర్తింపు కల్పించేందుకు తెలుగుదేశం పార్టీ ఎన్నో కార్యక్రమాలను చేపట్టిందని ఆలపాటి తెలిపారు. నాయ బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి నిధులు కేటాయించి వారి అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు అని తెలిపారు.
నేటి ప్రభుత్వ పాలనలో నాయి బ్రాహ్మణుల పాత్ర ఏమిటో గమనించుకోవాలన్నారు. గోరంత సహాయం చేసి కొండంత చెప్పుకుంటూ వైసీపీ పాలకులు కాలం వెళ్లబుచ్చుతున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో వైసీపీని ఇంటికి పంపించేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని ఆలపాటి తెలిపారు. సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, నాయి బ్రాహ్మణ సంఘ సభ్యులు పాల్గొన్నారు. 1983 తర్వాత స్వర్గీయ నందమూరి తారక రామారావు నాయి బ్రాహ్మణులు అని చెప్పి అనేక సందర్భాల్లో ప్రస్తావించినటువంటి ఏకైక నాయకుడు ఈ సమాజంలో నందమూరి తారక రామారావు. మీ యొక్క వృత్తిని బట్టి కానీ లేకపోతే కులాన్ని బట్టి కానీ ఎవరు కూడా చిన్నగా చూడకూడదు అనే భావనని పెంపొందించిన ఏకైక వ్యక్తి మన వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు. ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. ఆ ఫెడరేషన్ కి నిధులు కేటాయించి ఒక స్వయం ప్రతిపత్తిని మీకు ఏది అవసరమో ఆ అవసరాలు ఏ రకంగా తీరాలో దానికి ఒక ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించడమే కాకుండా వాటిని ఉపయోగించుకునేలాగా మిమ్మల్ని గౌరవించుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవరైతే ఈ వృత్తిలో జీవిస్తా ఉన్నారో, ఎవరైతే ఈ కులంలో ఉన్నారో వారందరికీ కూడా ప్రతి ఇంటికి కూడా 10,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. అంతేకాకుండా కరెంటు బిల్లు ఏదైతే వస్తుందో పూర్తిగా సబ్సిడీ చేస్తానని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఎక్కడైనా చేసిందా అని చెప్పి అడుగుతా ఉన్నా. దాదాపు 6 లక్షల మంది ఉంటే కేవలం 35,000 మందికి, అది కూడా షాప్ ఉండి షాప్ యజమాని అయితే కానీ ఆ 10,000 రూపాయలు రావు అని చెప్పి ఆ రకంగా 10,000 రూపాయలు ఇచ్చి, అది కూడా ఆయన ఏ రకమైనటువంటి ఆదాయం లేకుండా ఉన్నట్లయితే వారికి మాత్రమే 10,000 ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. కానీ మీరు పట్టణాల్లో ఉన్న వాళ్ళని పల్లెటూరు తీసుకెళ్లి అక్కడేదో పట్టణం చేస్తున్నాం అని చెప్పి అక్కడ కూడా 48 గజాలు ఇవ్వాల్సి ఉంటే 44 గజాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తా అని చెప్పారు. మనం గతంలో ఏపీ టిట్కో హౌసింగ్ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో 30 లక్షల గృహాలను నిర్మించే కార్యక్రమంలో మనం ఈ యొక్క పట్టణంలో కూడా ఒక 840 ముందు పూర్తి చేసాం. తర్వాత 1400కి దాదాపు 75% పూర్తయినటువంటి జ్యోతిరావు పూలే కాలనీలో మీరు ఇల్లు చూసే ఉంటారు. ఎందుకు వాటిని పూర్తి చేసి మన పేదవాళ్ళకి ఎందుకు ఇల్లేకపోయింది ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఎందుకు అలాంటి ఇళ్లనే ఎందుకు నిర్మాణం చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ అందుట్లో ఇల్లు కట్టుకోమని చెప్పి రూపాయికే ఇల్లు కట్టిస్తానని చెప్పి ఇవాళ ఒక్క పైసా కూడా ఇవ్వకుండా మిమ్మల్ని ఇల్లు కట్టుకోమంటే ఇది సాధ్యమా అని చెప్పి నేను అడుగుతా. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నాయి బ్రాహ్మణుల యొక్క అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా జరిగింది, ఈ దుర్మార్గమైనటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన యొక్క అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా కుంటుపడింది, అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులపై జరుగుతున్నటువంటి దాడులు కానీ, హత్యలు కానీ, మరి అదేవిధంగా అనేక రకాలుగా హింసాత్మకమైనటువంటి సంఘటనలు గురి చేస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి నాయి బ్రాహ్మణులు కూడా వైసీపీ ప్రభుత్వాన్ని కుక్కడవలతో పెకిలించాల్సినటువంటి బాధ్యత, ఆవశ్యకత మనందరిపై ఉంది. ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు రావాలి. తెనాలి నియోజకవర్గంలోనే నాయి బ్రాహ్మణుల కోసం నిరంతరం కష్టపడేటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని శాసనసభ్యులుగా కల్పించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాటక కళా పరిషత్ తెనాలి శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి తృతీయ ఆహ్వాన నాటికల పోటీలు తెనాలిలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ నటరాజు విగ్రహం వద్ద జ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించారు. ఎన్ నరేంద్రరెడ్డి దర్శకత్వం వహించిన, రచయిత గోపి సత్యప్రకాష్ రచించిన ఇంద్రప్రస్థం నాటికను అభినయ ఆర్ట్స్ గుంటూరు వారు ప్రదర్శించారు. అద్దేపల్లి ఆరాధ్యుల ఆర్ట్స్ తెనాలి వారు ప్రదర్శించిన థ్యాంక్స్ ఫర్ ది పిఎం నాటిక ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ వైఎస్ఆర్ జీవిత సాఫల్య పురస్కారాన్ని కొల్లిపర వైకాపా నాయకుడు గుదిబండి చిన్న వెంకటరెడ్డికి ప్రదానం చేశారు. కార్యక్రమంలో బొమ్మారెడ్డి ప్రభాకర్ రెడ్డి, వంగా లక్ష్మారెడ్డి, అద్దేపల్లి లక్ష్మణ శాస్త్రి, పెసర్లంక రమణ, అక్కిదాసు కిరణ్ కుమార్, గరికపాటి సుబ్బారావు, ఐనాల మల్లేశ్వరరావు, ఆరాధ్యుల కన్నా, పిట్టు కోటేశ్వరరావు, హైమారావు, గోపి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని తెనాలి పట్టణ రంగస్థల కళాకారుల సంఘం, ప్రఖ్యా ఆర్ట్స్ చిల్డ్రన్ థియేటర్ వారు పర్యవేక్షించారు.
నేను అత్యంత అభిమానించే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుతో ఇస్తున్న లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు తప్పదని అంటే మరి నేను రాజశేఖర రెడ్డి గారితో నాకున్న అనుబంధానికి, వారి పట్ల నాకున్న గౌరవానికి, ఆయన ఒక రాజకీయ నాయకుడిగానే కాక ఒక గొప్ప మానవతావాదిగా ఆయన పట్ల నాకు చాలా గౌరవం. అందువల్ల నేను వెంటనే కాదనలేక వారి పేరుతో నేను ఇస్తున్న సన్మానానికి నేను రావడం జరిగింది. ఇంత ఘనంగా వీరు జరపడం వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజలు, పేద ప్రజలు, రైతులు వీళ్ళ కష్టాల గురించి ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. ఆయన ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో నాకు తర్వాత అనిపించింది, ఆయన ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఆరోగ్యశ్రీ చూసిన తర్వాత నాకు ఆశ్చర్యం అనిపించలేదు. ఎందుకంటే అప్పట్లోనే ఆయన చెప్పేవాడు, ఆయన డాక్టర్ కాబట్టి, అందులో ఆయన రూపాయి డాక్టర్, జమ్మన్ వడగలైన రూపాయికి ఆయన వైద్యం చేశారు. ఆయన ఇప్పుడు ఆరోగ్యాన్ని గురించి చెప్పేవాడు. ఉన్నవాళ్ళంతా వెళ్తున్నారు పెద్ద పెద్ద హాస్పిటల్కి, వైద్యం చేయించుకోగలుగుతున్నారు, కానీ పేదవారికి ఎలా అనే దానిపైన ఆయన ఎప్పుడు కూడా మదన పడుతూ ఉండేవారు. అలాగే రైతాంగాన్ని గురించి కూడా మనం సరైన సౌకర్యాలు కల్పించలేకపోతున్నాం, వాళ్ళ ఖర్చులు పెరిగిపోతూ ఉన్నాయి, వారికి ఏదైనా చేయకపోతే రైతాంగం కూడా చేసుకోలేరని ఆయన గురించి చెప్తూ, అదే మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ చేయడం జరిగింది. ఆయన ఒక గొప్ప జాతీయ స్థాయి ఉత్తమ ఆహ్వాన నాటిక పోటీలు జరపడం ఇది చాలా మరి భారీగా ఖర్చుతో కూడుకున్న విషయం, మీ అందరికీ తెలిసిన విషయమే. మరి తెనాల్లో మన కళాకారులు, కళా పోషకులు మరి ఎంతోమంది ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంతో మాకు చేయూత సహకారాలు అందిస్తున్నందుకు వాళ్ళకు కూడా ఈ సందర్భంగా వారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మరి ఈరోజు మన జాతీయ స్థాయి ఈ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి జాతీయ జీవిత సాఫల్య పురస్కార గ్రహీతలు గుజిబడి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా శ్రీమతి బూరెల రాంచారామ్మ గారిని కూడా ఇక్కడ ఆహ్వానించి ఉన్నాం. వారికి మన స్థానిక శాసనసభ్యులు గారి చేతుల మీదుగా మరి వారికి జీవిత సాఫల్య పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. సినిమాటోగ్రఫీ చట్టం 1952 సవరణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ముసాయిదా బిల్లుపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లుగా మా ఏపీ వ్యవస్థాపకులు, సినీ దర్శకులు దిలీప్ రాజా తెలిపారు. ఈ ముసాయిదా బిల్లు వలన భావ ప్రకటన స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన విమర్శించారు. స్థానిక మా ఏపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా పలు సినిమా సంఘాలు కూడా తమ అభ్యర్థనను పరిశీలించి ముసాయిదా బిల్లును వ్యతిరేకించవలసిన అవసరం ఉందన్నారు. సోషల్ మీడియాలో, యూట్యూబ్లో పుంకాలుగా వస్తున్న నగ్న దృశ్యాలకు సెన్సార్ పెట్టకుండా సిబిఎఫ్సి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ను తిరిగి సమీక్షించడం ఏమిటని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. సెల్ ఫోన్ల వల్ల భార్యాభర్తల అనుబంధాలు, తండ్రి కూతుళ్ల అనుబంధాలు, తల్లికి బిడ్డకి మధ్య ఉన్న అనురాగాలు పతనం అవుతున్న దృష్ట్యా మనం భారతదేశంలోనే బ్రతుకుతున్నామా అనే సందేహం తలెత్తక ఉండటం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల ముంబై, ఢిల్లీలకు చెందిన కొన్ని గ్యాంగ్లలోని మహిళలు మగవారిని ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకొని ఫోన్ ద్వారా ఆయా మహిళలు నగ్న ప్రదర్శనలు చేస్తూ పరిచయమైన పురుషుని కూడా నగ్న ప్రదర్శన చేయమని బ్లాక్మెయిల్ చేస్తున్న అంశం తమ దృష్టికి వచ్చిందని ఆయన అన్నారు. సైబర్ క్రైమ్ పోలీసుల పేరుతో మోసగాళ్లు పురుషుల నుండి డబ్బు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఇలాంటి సైబర్ నేరగాళ్లపై ఒక ప్రత్యేక చట్టం తీసుకువచ్చి నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. చూస్తుంటే నగ్న దృశ్యాలు, సెల్ ఫోన్ల ద్వారా మానవుడి బలహీనతలపై దాడి చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం దయచేసి పరిగణలోకి తీసుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. 1952లో చేసిన సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరించడానికి చర్యలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ముసాయిదా బిల్లును కూడా తీసుకురావడం జరిగింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 క్రాఫ్ట్స్ తరఫున ఏదైతే కేంద్ర ప్రభుత్వం ముసాయిదా బిల్లుని ప్రపోజల్ చేసిందో దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మేమే కాదు, దేశవ్యాప్తంగా చాలా సినిమా సంఘాలు కూడా వాటి పట్ల వ్యతిరేకత చూపించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ముసాయిదా బిల్లు భావ ప్రకటన స్వేచ్ఛకి, అలాగే ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం కలిగించే మాదిరిగా ఉన్నాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఐ వుడ్ లైక్ టు సబ్మిట్ వన్ ఇష్యూ. సెన్సార్ అనేది ఒకటి ఉంటుంది, కమిటీ అనేది ఒకటి ఉంటుంది. సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చినాక అగైన్ ఇట్ హ్యాస్ టు బి గో టు సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ద రైట్ టు రివ్యూ దిస్ అనమాట. when the government is going to review the movie, what is the need of censor certificate? It is useless కదా.
సెన్సార్ వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వటం, దాంట్లో ఒక కమిటీ ఉండటం, ఆ కమిటీ ఇచ్చిన సర్టిఫికెట్ చెల్లదో, మేమే రివ్యూ చేస్తాము అని చెప్పనంటే సెన్సార్ని అప్పుడు రద్దు చేసుకుని కేంద్ర ప్రభుత్వం చేసుకోవచ్చేమో. ఇలా ఎన్నో తప్పుల తడకగా 1952లో ఏర్పాటు చేసిన ఏదైతే బిల్లు ఉందో ఆ బిల్లును మార్చే దిశగా ముసాయిదా బిల్లును కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో దాన్ని పునరాలోచించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి మనవి చేస్తాం. వార్డు పర్యటనలో భాగంగా పట్టణ 34వ వార్డులో రెండవ రోజు చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు. వార్డులోని శానిటేషన్ పనులను పరిశీలించారు. కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలను సిబ్బంది చే తొలగింపచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ప్రాంతంలో డ్రైనేజ్ ప్రధాన సమస్యగా మారిందని, కాలువలపై ఇళ్లకు సంబంధించిన మెట్లు, షాప్ నిర్మాణాలు చేపట్టారని, దీని కారణంగా సమస్య తలెత్తుతుందని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని వెల్లడించారు. అదేవిధంగా ప్రజలు కాలువలో వ్యర్థాలు వేయరాదని ఆమె సూచించారు. పట్టణ సుందరీకరణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. బాలాజీ హ్యాండేషన్ అనేది హోటల్స్ ఎక్కువ ఉంటానా, బాగా ఆ హోటల్తో వేస్ట్ వ్యర్థాలన్నీ ఇలా కాలువలో వేయటానా, అది హ్యాండేషన్ అది అంత బాగాలేదు, అదంతా తీపిస్తూ జరుగుతుంది. ఈ సిల్ట్ అనేది కూడా బాగా పేరుకుపోవడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఈ సిల్ట్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అలానే ప్రజలకి రాబోయే రోజుల్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయాలనేదే మా ఆశయంగా మేము ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అలానే ప్రజలు అందరూ చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ఈ హోటల్స్ ఉన్న వాళ్ళకి వేస్ట్ వ్యర్థాలు ఏమైనా ఉంటే డస్ట్బిన్ రూపంలో వేసి మా వర్కర్స్ అందించాలని కోరుకుంటున్నాం. అలానే ఇలాంటి వ్యర్థాలు వేయకుండా ఉంటారని ఇక నుంచి నిర్దేశిస్తారని కోరుకుంటూ, వార్డు మొత్తం ప్రతి బజారు తిరిగి ఈ పారిశుద్ధ్య కార్యక్రమం సంబంధించి మొత్తం కాలువలు కానీ ఇతర పెండింగ్ వర్కులు, ఈ డ్రైన్స్కి సంబంధించి చాలా వరకు ఊడిపోతూ ఉంది. గౌతమ్ నుంచి వచ్చే నీళ్లు కానీ ఇవన్నీ మొత్తం స్టక్ అయిపోయి చాలా పబ్లిక్ చాలా ఇబ్బందిగా ఉంది. మేడం గారు చెప్పగల స్పందించి మేడం గారు ఇదంతా విడ్ చేశారు. ఈ రెండు రోజుల నుంచి ఇదే కార్యక్రమం పైన మేము ఎర్లీ మార్నింగ్ 7 o'clock నుంచి తిరుగుతూ ఉన్నాము. ఇవన్నీ మొత్తం క్లియర్ అయిపోతూ ఉంది. అలాగే ఈ వాకింగ్ ట్రాక్ ఎడ్ల గంగాధర గారు పెట్రోల్ బంక్ కాడి నుంచి 34వ వార్డు మసీదు దాకా మొత్తం ఈ ఫుట్పాత్ పైన మొత్తం ఈ ఆటోలు ఇతర వెహికల్స్, గతంలో రారీ స్టాండ్ ఉండేది తీపిచ్చేసేసి ఇది మొత్తం వే చేసినప్పటికి కూడా ఈ ఖాళీగా ఉండటం వల్ల ఈ ఆటో స్టాండ్ వాళ్ళు కానీ రేకులు కానీ ఇతర వెళ్ళేవాళ్ళు దారిని పోయే వాళ్ళంతా చండాలంగా ఇదంతా ఇబ్బందిగా. వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుండి రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని, సంక్షేమ పథకాల పేరుతో అన్నింట ధరలు పెంచి ఒక చేత్తో ఇచ్చినట్లు ఇస్తూ 10 మరో చేత్తో తిరిగి తీసుకుంటూ ప్రజలపైనే మోయలేని భారం మోపుతూ దుర్మార్గపు పాలనకు తెరలేపారని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. సోమవారం పట్టణంలోని 17, 18 వార్డులోని పార్టీ శ్రేణులతో కృష్ణ బలిజ కమ్యూనిటీ హాల్లో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో చేపట్టవలసిన కార్యాచరణను పార్టీ శ్రేణులతో చర్చించారు. పెద్ద సంఖ్యలో ఇరు వార్డుల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వాలంటీర్లను పెట్టుకొని రోజు భయపెట్టి, లేకపోతే ఏం చెప్తా ఉన్నారు వాలంటీర్లు కూడా, మీరు వాలంటీర్లు ఏం చెప్తా ఉన్నారు, మేము రాకపోతే ఈ పథకాలు రావు అని చెప్తున్నారు. దాన్ని మనం ఖండన చేయాలి కదా. దానికంటే మేము బెటర్గా ఇస్తున్నాం. ఏమిస్తున్నాం, నువ్వు ఒక పిల్లవాడికి 15,000 ఇస్తానని చెప్పి 14,000 చేసి, 13,000 చేసి, 12,000 చేసి, ఏదో దర్జీ దగ్గరికి వెళ్ళి చొక్కా కొట్టమంటే చేతులు లేకుండా చొక్కా కొట్టినట్టు, ప్యాంటు కొట్టమంటే జేబులు లేకుండా మోకాళ్ళ దాకా కుట్టినట్టుగా మీరు చేస్తా ఉన్నారు. అంటే మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి మేము చదువు చెప్పిస్తాం,
చెప్పించడమే కాకుండా ప్రతి పిల్లవాడికి కానీ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ 15,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధము. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నాం. మీ అమ్మఒడి మీరు 15,000 రూపాయలు చెప్పి 12,000 పంపించేసినటువంటి, అంతేకాకుండా అందరికీ చదువు చెప్పిస్తానని చెప్పి నీకు ఫ్యాన్ తిరుగుతుంది, లేకపోతే నీకు మోటార్ సైకిల్ ఉంది, నీకు ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, లేకపోతే అది ఉంది ఇది ఉందని చెప్పి, లేకపోతే ఇంట్లో ఫ్లోరింగ్ ఉందని చెప్పి ఎగ్గొట్టకుండా ఎగ్గొట్టే కార్యక్రమాలు మేము చేయమయ్యా అని చెప్పి చెప్పాల్సినటువంటి బాధ్యత, చెప్పే బాధ్యత నువ్వు తీసుకున్నావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అందుకని నేను ఏం చెప్పన్నాం, 100కు 1 సాధికారిక సభ్యుడిని ఏమన్నాం. వేసారా? 6 వార్డులు ఉన్నాయి, 6 పదులు 60 మంది ఇక్కడే ఉన్నారు కదా, ఎందుకు వేసుకోరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు ఒంటరి మహిళ ఎక్కడున్నా కూడా మనం ఐడెంటిఫై చేసి ఆమెకి ఏం లేకపోతే ఒక సర్టిఫికేట్ పుట్టించి ఆమెకి ఇచ్చేవాళ్ళం. ఇవాళ ఏమైనా చేసావా అలాంటి పద్ధతులు? ఇవన్నీ మనం ఎప్పుడైతే ప్రజలతో మాట్లాడుతూ ఉన్నామో ఇదంతా కూడా మనం మాట్లాడేది వాస్తవం అవాస్తవం అనేది అర్థమవుతూ ఉంటుంది ప్రజలకి. నువ్వు చెప్పిందే వాళ్ళు విని నువ్వు చెప్పిందే నిజమని అనుకోరు. మనం చెప్పిన దాంట్లో ఎంత వాస్తవం ఉంది అని చెప్పి వాళ్ళు గమనిస్తూ ఉంటారు ప్రజలు. వాలంటీర్లకి వాళ్ళకి ఏం చెప్తున్నారు, మీ ఉద్యోగాలు తీసేస్తారు. అది ఉద్యోగమా? కట్టు బానిసత్వం. 180 రూపాయలు రోజు సెలవు లేకుండా 30 రోజుల పని, దానికి 5,000 ఇస్తారు. 30 రోజులు వెట్టి చాకరీ. అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఒక్కొక్కరికి సన్మానం చేస్తూ ఉంటారు. ఆ సన్మానం చేసినప్పుడు ఆయనకు 30,000 రూపాయలు ఇస్తూ ఉంటారు. దేనికి ఇస్తారో దేనికి లేదు. దానికి చరిత్ర ఉంది, ఆ చరిత్ర కూడా చెప్పాలి. అమ్మా నువ్వు కొత్తగా ఉద్యోగంలో చేరావు, నీకు కొత్త పిచ్చగాడికి పొద్దురడు అన్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే గతంలో పనిచేసే వాళ్ళు శాశ్వతంగా పనిచేసే 12,50,000 మందిని ఏ రకంగా రోజు ఇబ్బంది పెడుతున్నాడు, జైలు చుట్టూ తిప్పుతా ఉన్నాడు, జైల్లో మాట్లాడితే కేసులు పెడతా ఉన్నారు, ఫిట్మెంట్ పెంచలేదు, పిఆర్సీ పెంచలేదు, పెన్షనర్లకు కూడా పెన్షన్ రిటైర్డ్ అయిపోయి పెన్షన్ వచ్చే వాళ్ళు కూడా పెన్షన్ తగ్గించిన కార్యక్రమం ఇవన్నీ చెప్పాలి కదమ్మా. నీకు కొత్తగా ఉద్యోగం ఇచ్చాడు అనుకున్నావు, ఏమి ఇచ్చాడు కొత్తగా? 5 ఏళ్ళ నుంచి 5,000 రూపాయలు ఇచ్చి పని చేయించుకున్నటువంటి ఏకైక నాయకుడు, మోసం చేసే నాయకుడు ఎవరున్నా అంటే జగన్మోహన్ రెడ్డి కాదా అని చెప్పి మనం చూపించాలి. నేషనల్ దోబీ మహాసంఘం అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు జన్మదినోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మునిపల్లి వంశీ, సుద్దపల్లి నాగరాజు, షేక్ మీరావలి, అన్న గణపతి, నిమ్మనపూడి నరసింహారావు, కృష్ణ, మురళి తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం అదేవిధంగా రజక సోదరులందరూ కలిసి ఏర్పాటు చేసినటువంటి మా జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం, అన్ని దానాల్లో కంటే గొప్పదైనటువంటి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇటీవల రజకులకు రాజకీయ ప్రాధాన్యత, ఎస్సీ స్టేటస్ కావాలని చెప్పేసి మరి విజయవాడకి తిరుపతి నుంచి పాదయాత్రగా వచ్చి ఉన్నాము. ఆ యొక్క సందర్భంలో వీరందరూ కూడా మాకు వెన్నంటి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ తోడుగా ఉండి నిలిచారు. వారందరి అభిష్టానం ప్రకారం ఎస్సీ స్టేటస్ సాధించే వరకు మా ప్రయత్నాన్ని ఆపకుండా అందరినీ కలుపుకొని ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అన్నవరపు నాగమల్లేశ్వరరావు గారిది పుట్టినరోజు సందర్భంగా మన స్టేట్ బీసీ సెల్ అధ్యక్షుడు, మన ప్రధాన కార్యదర్శి మరియు నేషనల్ దోబీ ఘాట్ మహాసభనానికి అధ్యక్షులు మరియు మా బాబాయ్ గారు అన్నవరపు నాగమల్లేశ్వర గారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పేదలకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం చాలా సంతోషకరం. అలాగే ఆయన ఇంకా ఇట్లాంటి ఎన్నో పదవులు తీసుకోవాలని, ఇంకా ఎన్నో ఇలాంటి సేవలు ఎన్నో చేయాలని, ఆయన రాబోయే రోజుల్లో ఒక ఎమ్మెల్సీగా, ఒక ఎమ్మెల్యేగా చూడాలని మనసారా కోరుకుంటూ సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ ప్రభుత్వ మెరుగైన పాలనకు వాలంటీర్ వ్యవస్థ ప్రధాన కారణం, ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్. నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నాయి బ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెల్లడి.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.